ఇక 2-3 రోజులు అండి. నిన్న మొన్నటి నుంచి అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మహిళా లీడర్లు ఎవరైతున్నారో ఆ లీడర్ల మీద గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానించినటువంటి మాజీ హోంశాఖ మంత్రి, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆ యొక్క ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్కు రావాలని ఆహ్వానించడం జరిగింది అనేది అక్కడ నేను ఆయనకు లైఫ్ ఇచ్చాను, ఆరిపోతున్న దీపాన్ని దానికి వెలుగు చూపించాను అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దాని మీద అది జరిగింది. తర్వాత ఆయన కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసే సమయంలో ఈలోపు ఇక్కడ ఒకటి మిరాకిల్ జరిగింది. ఏంటంటే ఒక దళిత ఎమ్మెల్యే మధురకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్కని కాంగ్రెస్ మన కేంద్రానికి సంబంధించినటువంటి ఏఐసిసికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరితో మాట్లాడి మన ఏదైతుందో సిఎల్పి నేతగా, శాసనసభ పక్ష నేతగా, సిఎల్పి నేతగా మరి బట్టి విక్రమార్క అని నిర్ణయించడం జరిగింది. ఆయనని నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే, అంటే ఒక వారం 10 రోజులలో ఆ సిఎల్పి ఈయన చేయటం ఏంటి అని ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ రోజు కూడా వాస్తవంగా దళితుడైనప్పటికీ, ఆ దళిత ఎస్సీ కేటగిరీలో పోటీ చేసినప్పటికీ కులాల మీద ఏదో సబ్ కమిటీల మీద కానీ, నేను ఈ కులం అని కానీ, లేదా నేను దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అని మాత్రం ఏ రోజు కూడా వాడనటువంటి ఒక పర్ఫెక్ట్ అయిన, ఒక నికారస్ అయిన ఎమ్మెల్యే ఈ విషయంలో దేనికైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు వాస్తవంగా కూడా మీడియాలో కూడా ఇప్పటి వరకు ఏ రోజు కూడా దళిత దాని మీద కానీ, లేదా ఒక బీసీ సామాజిక వర్గం దాని మీద, వీటి మీద ఎన్నడూ కూడా ఒక ఇదిగా మాట్లాడినట్టుగానైతే మేము చూడలేదు. అలాంటి వ్యక్తి నిన్న శాసనసభలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో, కేటీఆర్ మాట్లాడేటప్పుడు నీ వెనకాల ఉన్నోళ్ళని నమ్ముకుంటే మోసపోతామని ఏదైతే అన్నాడో దాని మీద మాకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే మహిళలను అగౌరవపరిచిండు అని దాని మీద కొంత కేటీఆర్ మిమ్మల్ని అన్నది మీరు మాట్లాడరు అన్నట్టుగా దాని మీద మరి ఆయన మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడటం దాన్ని పట్టుకొని సబితా ఇంద్రారెడ్డి కూడా అగౌరవపరిచిర్రు అని. ఏం అగౌరవపరిచిండు? ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీ, మహబూబ్ నగర్ ఎంపీగా ఎవరైతే ఉన్నారో మన డీకేఆర్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. మరి ఆయన డీకేఆర్న ప్రచారం చేస్తున్న టైంలో నోటికి వచ్చినట్టు డీకేఆర్నే ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కావచ్చు, అదర్స్ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచినట్టుగా మాట్లాడిన చరిత్ర నీ నాయకుడిది. దట్ ఈస్ కేసీఆర్ ఎవరిని కూడా ఒక కుక్క కంటే హీనంగా చూసిన పరిస్థితి. అవసరం ఉన్న టైంలో ఆ మనిషితోటి అవసరం ఉంది అని అంటే పోయి కాళ్ళు పట్టుకునేంతగా కూడా ప్రాధేయపడి మాట్లాడుకున్నటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడు కేసీఆర్. దానికి ఎందుకు నేను కేసీఆర్ని ఆ విధంగా అంటున్నంటే, తెలంగాణ ఆవిర్భావం జరగంగానే అక్కడ కేంద్రంలో ఏదైతే ఉన్నదో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కేంద్రంలో. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దగ్గర పోయి దరిదాపుగా పార్టీని విలీనం చేస్తారు అనే విధంగా మాట్లాడి ఇక్కడికి వచ్చి మేము ఇది ఏదైతే ఉద్యమ పార్టీ, మేము ఏ పార్టీలో కలసము అని దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని, నేను దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోతే గొంతు కోసుకుంటా అని చెప్పి కళ్ళబొల్లి మాటలతోటి జనాలని రెచ్చగొట్టుకుంటూ ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని తన కుటుంబానికి మలుచుకొని, తన వైపు మలుచుకొని, తన కుటుంబం ఏ అయితే ఉన్నదో వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే మలుపుకున్నటువంటి చరిత్రని కేసీఆర్కు ఉందన్న విషయం సబితా ఇంద్రారెడ్డికి తెలియదా? అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ సబితా ఇంద్రారెడ్డికి లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని నమ్మక ద్రోహంతో ఒక దళితుడు సిఎల్పి అవుతుందన్న ఆలోచనతో వెళ్ళిపోయాను. అదే నిన్న ఉప ముఖ్యమంత్రిగా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మన బట్టి విక్రమార్క నిన్న
అసలు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నిన్ను ఒక్కదాన్ని ఏమనలే కదా, బయట ఉన్న వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని అందరినీ కలిపి మీ వెనకాల ఉన్న మహిళల్ని నమ్మబాకని అన్నాడు తప్పితే నేను సబితా ఇంద్రారెడ్డి చేసిందను, సునీత లక్ష్మారెడ్డి చేసిందను, ఇంకా కొంతమంది ఉన్న ఎమ్మెల్యేలు ఏమన్నా మోసం చేసిరని అయితే పేరు పెట్టి అనలేదు. ఒకవేళ దాని మీద కూడా ముఖ్యమంత్రి వివరణ కూడా ఇచ్చింది. ఏంటంటే నన్ను కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంపీగా పోటీ చేసి నేను నిలబడ్డ టైంలో మళ్ళీ నాకు వ్యతిరేకంగా టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకురాలు నువ్వు. అసలు అట్లానే నిన్ను నీ మీద వేరే వ్యక్తిగతంగా నేను విమర్శించలేదు, అక్కగానే చూసుకున్నా అని కూడా ఆయన వివరణ వేయటం జరిగింది. సరే, ఇవన్నీ ఒక ఇదైతే అసలు కేటీఆర్ ఒక శాసనసభ నాయకుడిగా, తర్వాత టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ తెలంగాణ ప్రజలకు నీవు చేసినది ఏదైతుందో, నువ్వు చేయాల్సింది ఏదైతుందో నువ్వు చెయ్యని ఈ ప్రభుత్వానికి సహకరించి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు నువ్వు మంత్రిగా చేసినావు, 10 ఏళ్ళు నీ అయ్యా పాలన చేసిండు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఈ నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ సహకారం అందించుకుంటూ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎత్తి చూపుతూ ముందుకు పోవాల్సిన టీఆర్ఎస్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతున్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో, మరి ఇంత జరుగుతుంటే నీ ఎమ్మెల్యే నీ నాన్న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అసలు ఎందుకు రావట్లేదు? అంటే బయట ఉండి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా జనాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేందుకు అయితేనేమో ఓపిక ఉంటుంది. శాసనసభలో వచ్చి కూర్చోవటానికి నీ హోదా నీకు ఇచ్చిర్రు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక తండ్రి లాంటి హోదా వయసు ఉన్నటువంటి నీకు అక్కడ ముఖ్యమంత్రి నిన్నేమన్నా అగౌరవపరిచిందా, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని వాళ్ళని అగౌరవపరిచిరా? నువ్వు మరి శాసనసభకి ఎందుకు రావట్లేదు? దీని మీద బడ్జెట్ దాని మీద అంత గగ్గోలు పెడుతుంటే మరి ఏకభూకి ఎరగని వాళ్ళతోటి మాట్లాడిపించే బదులు అనుభవశాలివి 85 నుంచి నువ్వు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల్లో ఎంపీగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీ టీఆర్ఎస్ ఉద్యమ కెరట మిగిలిన టైంలో నువ్వు చేసినటువంటి ఎంపీగా చేసినటువంటి అనుభవశాలివి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఏంది? నీకు ఏం సహకరిస్తలేదు. అన్ని ప్రభుత్వమే కదా తెలంగాణ ప్రజలకు మీద వేసే భారంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలైతే సామాజిక సబ్బండ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కడుతున్నారో ఆ పన్నుల మీదనే కదా మీ జీతాలు వెళ్ళేది. మీకు సంబంధించిన ఏమైనా మీ అలవెన్సులు ఈ రోజు కూడా మీకు ఒక్కొక్కరికి 1,50,000 2 లక్షలు మొబైల్ బిల్లులు కడుతుంటే తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి మీరు ఇవాళ ఇంకా వేరే తీరుగా మాట్లాడటం, తర్వాత ఈ ప్రభుత్వం అది చేసింది వాళ్ళు అది చేసిరు, వీళ్ళు సీట్లు కొనుక్కొచ్చుకురు, ఏది ముఖ్యమంత్రి సీటు కవర్లకు కొనుక్కొచ్చుకురు ఏదిలో కొనుక్కొచ్చుకురు. నీ లెక్కనైతే అమెరికాలో ఉద్యోగం చేసి డైరెక్ట్గా వచ్చి తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగ ఫలితంగా మరి వాళ్ళకి ఇవ్వాల్సిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడనో అమెరికాలో ఎక్కడెక్కడనో ఉద్యోగాలు చేసేటోళ్ళు మీరు వచ్చి ఫ్యామిలీ ప్యాకేజ్ పెట్టుకున్నటువంటి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదా మీరు? మీకంటే ఎక్కువ చేసిరా వాళ్ళు? ఏం చేయలేక వాళ్ళు మూసు అని పెట్టి తెలంగాణ బిల్లు ఇచ్చి నీకు తెలంగాణ ఏలుకోవయా, తెలంగాణ రాష్ట్రాన్ని మరి మంచిగా చేసుకోవయా అంటే ఎన్ని ఎంతో 1,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1,000 కోట్ల అప్పులకు తీసుకుపోయినటువంటి మహాగణుడవు, ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి. మరి నువ్వు చేసిన ఏముంది? నువ్వు కరెంటు విషయంలో చేస్తేవి కరెంటుకు సంబంధించిన దాంట్లో కుంభకోణమేనా, థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన కుంభకోణమేనా, మరి లిక్కర్ దాంట్లో కుంభకోణమేనా, అగ్రికల్చర్ వ్యవసాయం దానికి సంబంధించిన రైతు భరోసా దాంట్లో కుంభకోణమేనా, రైతు రుణమాఫీ చేస్తానని చేయకపోతుంది. నువ్వు చేసింది ఏముందే? దళిత బంధు విషయంలో, సంక్షేమ పథకాలలో ప్రతి దాంట్లో నువ్వు చేసిందే. మీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎక్కడ బయటపడతాయని ఊకే అక్కడ ప్రజలకు కావాల్సిన దాని మీద చర్చలు జరపకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే ఇది తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. ఆ రోజు ఏదైతే నీళ్లు నిధులు ఏవైతే ఉన్నాయో ఉద్యమాలకు బాటను బట్టి నీళ్లు నిధులు దానికి సంబంధించిన ఏవైతున్నాయో వాటి మీద ఉద్యమం చేస్తే ఇలా నీళ్లు నిధులు నీకే పోతున్నాయి. నిధులు నువ్వే సంపాదించుకున్నావు, నీళ్లు నీ ఫామ్ హౌస్గా పెట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? నీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు నిన్నటిదాకా ఉన్నటువంటి దానం నాగేందర్ బయటకు వచ్చి ఒక ఏదైతే నిజాం నవాబ్కు సంబంధించిన వాళ్ళు ఎట్లయితే చేశారో, బ్రిటిష్ పాలనలో ఒక నియంతృత్వ పాలన ఎట్లయితే చేశారో అలాంటి పాలనే కేసీఆర్ చేసిందని చెప్తూనే ఉన్నారు కదా నీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే. నీకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదా? నీ నియంత పోకడని నీ యొక్క ఏదైతే ఉన్నదో దాన్ని పద్ధతి మార్చుకోవాలనేది ఇప్పటికైనా గ్రహించాలి.
ఇంకొక విషయం వచ్చి, నువ్వు ఎస్టీలకు 12% రిజర్వేషన్ చేస్తాను, దళితుల విషయంలో వచ్చేసి ఒక ఒక వర్గానికి పీటేషన్, ఒక వర్గాన్ని అణగదొక్కిన. ఇక్కడ ఇక్కడ ఒకటైతే స్పష్టం చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో ఒక సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు, ఒక సామాజిక వర్గం తక్కువ ఉంటారు. అక్కడ ఇద్దరిని సమానంగా చెప్తున్నా. నీ పక్క రాష్ట్రంలో నీ పక్క నీ నిన్నటి దాకా నీతో పాటుగా ఉద్యోగం చేసినటువంటి, నీతో పాటుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు, ఆయన దాంట్లో మంత్రి ఇయ్యనటువంటి ఇయ్యలేదని తెలంగాణ ఉద్యమంలో బయటికి వెళ్ళినటువంటి నాయకుడు మీ కేసీఆర్. మరి ఆయన అవతలనేమో రెండు సామాజిక వర్గాలని ఒక స్టేజ్గా చూస్తే, నీ ఈడ వచ్చేసి ఒక వర్గాన్ని లేపి ఒక వర్గాన్ని డౌన్ చేసిండు. ఇక్కడ కుల వ్యత్యాసానికి కూడా గొడవలు పెట్టిన పరిస్థితి. నువ్వేం తక్కువ తిన్నావా? నువ్వు మా కులాల వారిగా చేసినావు, తర్వాత వర్గాల వారిగా చేసినావు, ఎంఆర్పిఎస్ని రెండుగా చీల్చినావు నువ్వే. ఒక వర్గంగా ఉన్న వాళ్ళని నీకు పదవులు ఇస్తానని తీసుకొచ్చినావు. ఇవాళ ఆ ఎంఆర్పిఎస్కి సంబంధించిన వాళ్ళని ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఎంఆర్పిఎస్కి సంబంధించిన వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టు ఒరిజినల్గా, మరి సరే వాళ్ళు బీజేపీ కళ్ళబోయిరా ఇంకొక వల్ల బోయిరా కాదు, కానీ వాళ్ళకు ఇవాళ 30 ఏళ్ళ చరిత్రను ఒక తిరగ రాశారు. ఇలా నువ్వేం చేసినావు? నువ్వు అడుగురావారు ఏం చేసిరా మీరా నన్ను. ఇలా ఏదైతే నీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఆయన రాజయ్య, అసలు ఆయన ఏం చేసింది అనేది ఇప్పటి వరకు కూడా తీయలేదు. ఆయన ప్రకటన చేస్తే, ఒక కాలేజ్ ఇస్తామని ప్రకటన చేస్తే నువ్వు కూడా చేయడానికి అన్నావు. నీ క్యాబినెట్లో ఆయనకు లేదా హక్కు? ఆయన ఇవ్వకూడదా? ఎన్ని తప్పిదాలు మీ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చేయకపోగా, 3 ఎకరాల భూమి పంచకపోగా నువ్వు చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. పాపం ఆడికిపోదు, ఖచ్చితంగా జరుగుద్ది. ఆ పాపం జరుగుద్ది మీకు. తెలంగాణ ప్రజల ఉసురు కొట్టుకోవడం జ్ఞానంది 1200 మంది అమరవీరుల పాపం మీకు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ఇంకా చాలా నరకం అనుభవించాల్సిన పరిస్థితి. జైల్లో మీ చెల్లె ఒక్కతే పోయింది, ఇంకా మీరు కూడా పోవాల్సిన రోజులు దగ్గరనే ఉన్నాయి. కాకపోతే కొంత టైం పడుతుందేమో, కానీ మీ పాపాలు ఎక్కడికి పోవు, మీ పాపాలు మీ అంటే ఉంటాయి. మరి దానికి తోడుగా ఈరోజు 10 ఏళ్ల పాలనలో సర్పంచులకు నిధులు ఇవ్వకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి సర్పంచులు కొంతగా కూడా మరి 6 నెలల్లో చాలా వరకు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మనం పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మేము గతంలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమే కదా, మా నాయకుడే కదా పాలన చేసింది. ఆయనని నిధుల కొరకు వీళ్ళకి పోయి ధర్నా చేస్తే ఏమంటారు కదా, చూచెట్టి వాళ్ళు నవ్వేదరు కాక అనే సామెత లెక్క, వినేవారు నవ్వేదరు అనే ఏదో సామెత ఉంది కదా, 3 సామెత. అలాగా ఆ విధంగా ఆ సామెతలు గుర్తు చేసుకొని ఆయన ఉండాలి. మీరు ఎంత బాగా ధర్నాలు చేయడానికి పోతారా? ఎక్కడిది అసలు? ఏం ఆలోచన మీది? మీ ప్రభుత్వంలో మీ సర్పంచులకు నిధులు ఇయ్యక మిమ్మల్ని అప్పుల పాలు చేసి పుస్తలు అమ్ముకునేటట్టు చేసినటువంటి నాయకుడు మీ కేసీఆర్, చేసినటువంటి నాయకుడు మీ కేటీఆర్, చేసినటువంటి నాయకుడు రెచ్చగొట్టి శ్రీకాంత్ విషయంలో అక్కడ ఉన్నటువంటి అంతమంది ఉంటే శ్రీకాంత్ నీరు పెట్రోల్ పోసుకుంటే అగ్గిపేట దొరుకుద్ది. ఈయన పెట్రోల్ పోసుకుంటాడు, ఈయనకు ఒక అగ్గిపేట దొరకదు. ఈయన ప్రశాంతంగా ఉంటాడు. అంటే సామాన్య ప్రజలు, సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవడైతున్నాడో వాడే సావాలి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రం సావాలి. మీకు సీట్లు కావాలి. తెలంగాణ ఉద్యమం మేము చేసినాం, తలకాయ నోట్లో పెట్టినాము, పాము నోట్లే తలకాయ పెట్టి బతికొచ్చినాం మేమని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కపటాలు చెప్పినటువంటి మీరు ఈరోజు ఈ ఉద్యమం మీ ఎవరైతే ఉన్నారో మీ నాయకులు, మీ నాయకుడు చేసిన దానికి మీరు మీ పుస్తలు అమ్ముకొని మీరు అప్పుల పాలై ఎకరాల పొలాలు అమ్ముకున్న సర్పంచులు ఇప్పుడు పోయి మాకు బిల్లులు చేయాలి అని వాళ్ళ మీద ధర్నా చేస్తామనడం ఎంత సిగ్గుచేటు. మీరు అయ్యాలి ఎందుకు పోలే? మీ ముఖ్యమంత్రినే. మీ ముఖ్యమంత్రి అయితే మీకున్న దాంట్లో మీ నిధులు, మీకు కావాల్సిన వాటాలు, మీ వాటాలు మీకు రావాలి కదా. వివక్షణ రహితంగా మిమ్మల్ని ఏదో పేరుకే సర్పంచనం చేసి దౌర్భాగ్యమైన పరిస్థితి చేసినటువంటి నాయకుడు కేసీఆర్. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మేము పార్టీలకు అతీతంగానే చెప్పేది, మీ పాలనలో గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అప్పుడు ఇట్లనే చేసారు. మా సర్పంచులు మాకు కాకపోతే ఆ సర్పంచులుగా మంత్రుల దగ్గర పోయో, లేకపోతే ఆ యూనియన్ సర్పంచుల అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీల అసోసియేషన్ ముఖ్యమంత్రిని కలిస్తే కొంత ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా ప్లాన్ చేసేది. నీకు నీ పాలనలో ఉన్న ఎంపీటీసీలకి ఏవైతే, నీ పాలనలో ఉన్న మున్సిపల్ చైర్మన్లకి ఏవైతే, అంత మీదైనా 1 మ్యాన్ ఆర్మీ లెక్క చేసినావు నువ్వు చేసి అలా చేస్తే ఇలా ఈ సర్పంచులు బుద్ధి లేకుండా ఎంత బాగా ధర్నా చేయడానికి పోతున్నారంటే ఒకసారి ఆలోచించాలి. ఇవాళ వాళ్ళ మీద ఏమని చేస్తావు? వాళ్ళు వచ్చినాక నీకేమన్నా నిధులు ఇచ్చారా? వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మీకు ఏమన్నా వస్తే ఆ నిధులు ఆగినాయా? అసలు మీరు ఏ లెక్కన ధర్నా చేయడానికి పోతారా? ఇదేం పద్ధతి మీది?
అర్థం లేని పనులు చేస్తారు. ఆయన అంటే దంపుడు ఏదైతే ఊత దంపుడు మాటలు చెప్పిండో మరి మీకు మీరు ఉంటారుగా కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలతో మాట్లాడి పోతురు ధర్నాలకు అరెస్ట్ చేసిరని ఇలా ఒక రాద్ధాంతం చేసి సర్పంచ్ల చేసిరు అనేది మళ్ళీ ఒక కొత్త పంచాయతీ. ఒక్కసారి తెలంగాణ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతున్నారో నిధులు రాలేదంటే నువ్వు పోయి కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయరి, ఫామ్ హౌస్ ముందర ధర్నా చేయరి. అప్పుడు ఆ నిధులు ఎందుకు రాలేదనేది తెలుస్తుంది. ఎక్కడికక్కడ దోచుకొని ఇంట్లో వేసుకొని ఆయన ఇష్టమైనట్టు చేస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద పోయి ధర్నా చేయడానికి మనకు ఉండాలి కొద్దిగా. చూస్తూనే ఉండండి VBS టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. మార్నింగ్ న్యూస్తో మీ సూర్యం. మరి ఈరోజు మరి పత్రికలలో ఉన్నటువంటి ఏవైతున్నాయో ఆ న్యూస్లు మరి దానికి సంబంధించినవి చూద్దాం. ఆ పత్రికలలో ఒకసారి ఏమేమి ఉన్నాయనేది రీడింగ్ చేద్దాం. ఈనాడు పత్రికలో మరి ఎస్సీల వర్గీకరణ, ఉపవర్గీకరణకు మరి సుప్రీంకోర్టు మరి ఇచ్చింది, పచ్చ జెండా ఊపింది. తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా మాకు అభ్యంతరం లేదు, మీరు సఖ్యతగా కుదుర్చుకొని మీరు జాగ్రత్తగా మెదులుకొని చేసుకుంటే ఎవరికి అందాల్సిన నిధులు కానీ ఎవరికి అందాల్సిన రావాల్సిన ఉద్యోగాల దానికి సంబంధించినవి కానీ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు, మీ హక్కు, అది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు అని మరి ఏదైతే అన్నాడో మరి MRPS కూడా మొన్న మరి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి సపోర్ట్ చేసినట్టుగా ఉన్నది. మరి దాని మీద మరి వాళ్ళు కూడా ఒక కమిటీ చేసారు. ఆ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి దానికి మాట్లాడారు. వాళ్ళంతా కూడా దాని మీద నిజ నిర్ధారణ చేశారు. మరి ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలలో మరి దాన్ని చూసినట్టుగా ఉన్నది, దానికి సంబంధించినది వాళ్ళు ఇచ్చిన తర్వాతకే మరి దానిపై మరి సుప్రీంకోర్టుకు మరి కేంద్ర ప్రభుత్వంగా మరి వాళ్ళకు పంపించినట్టుగానే ఉన్నది. మరి దానిపై ఒకసారి చూద్దాం. ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. 6:1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది. క్రిమినల్ లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. ప్రాతినిధ్యం లభించలేదని నిరూపించాలి. వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం. కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాల వర్గీకరణకు చేపట్టవచ్చు. వెనుకబాటు కారణంగా ఆ సమూహానికి తగిన ప్రాతినిధ్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి. దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే తీసుకోవాలి. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్ల వర్గీకరణ ఓబీసీలకు మాత్రమే ఈ కోర్టు పరిమితం చేయలేదు. సెక్షన్ 15(4) సెక్షన్ 16(4) అధికరణల కిందికి వచ్చే ఈ అన్ని వర్గాలకు ఈ ప్రయోజనాన్ని కల్పించాల్సి ఉంది. హేతుబద్ధమైన కారణం ఉంటే ఈ అధికరణాల కింద ఎస్సీలను ప్రభుత్వం వర్గీకరించవచ్చు. అందువల్ల చిన్నయ్య కేసులో ఇది వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం. మరి జస్టిస్ దానికి సంబంధించి చెప్పిండు. మరి దాని మీద ఇప్పుడు మందకృష్ణ మాదిగ కూడా దానికి సంబంధించింది ఇచ్చిండు. మరి ఈ తీర్పు న్యాయాన్ని బతికించింది. సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలి. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరి అందరికంటే ముందే అమలు చేస్తామని మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి చెప్పడం జరిగింది. మరి ప్రస్తుత నియామకాల నుంచే ఎస్సీ వర్గీకరణ అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం. సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో సీఎం రేవంత్. ఎస్సీలను ABCDలుగా వర్గీకరించే బాధ్యతను దేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లను వర్గీకరణ అమలు చేస్తామన్నారు. ఇక్కడ మరి జస్టిస్ కూడా మరి DY చంద్రచూడ్ మరి వీళ్ళు కూడా కొన్నిటిని చూపించారు. మరి దానికి సంబంధించిన ఆయన ఏమన్నాడు ఆయన మాటల్లో చూద్దాం. 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. వర్గీకరణను కొట్టేస్తూ 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య
వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువడించింది. ఎస్సీల రిజర్వేషన్లు వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వెనుకబాటుతనం పేరుతో 100% రిజర్వేషన్లు ఒకే వర్గానికి సబ్ గ్రూప్నకు దారాదత్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీల్లో క్రిమిలేయర్లు ఉండాలని 4 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సిజేఐ చంద్రచూడ్ వెలువరించినటువంటి 140 పేజీల తీర్పుతో 5 న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పుల్లో ఏకీభవించగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం విభేదించారు. 6 తీర్పులు కలిసి 565 పేజీలు ఉన్నట్టుగా పేర్కొన్నారు. మరి వాస్తవంగా ఏబిసిడి వర్గీకరణ గతంలో 2004లో వర్గీకరణ అయితే మరి చంద్రబాబు పీరియడ్లో మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇచ్చినప్పటికీ మరి అది కొంతమంది ఆ టైంలో ఎస్సీ ఉపకులాలు మొత్తం 50 ఉంటాయి. మరి ఏబిసిల ఏ ఒక సామాజిక వర్గానికి సంబంధించింది. మరి బిలో వచ్చేసి మరి బికి దానికి ఉమ్మడి ఏదైతే ఉన్నాయో దాని ఉపకులాలకు సంబంధించిన 50 కులాల వరకు ఉంటాయి. దాంట్లో మరి రెల్లి, డక్కలి, సింధు, మాస్ట్ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలలో మరి ఆ 2000 నుంచి 2004 చంద్రబాబు పీరియడ్లో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మరి కొంతమందికి మరి డక్కలి, రెల్లి వీళ్ళకి సంబంధించినటువంటి రెల్లి వాళ్ళకు శ్రీకాకుళం అటు సైడ్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలిసింది. మరి అక్కడికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా మరి ఉన్నత స్థానమైన ఉద్యోగాలు పొందినట్టుగా కూడా మరి చూసినాం. మరి వర్గీకరణలో ఒక సామాజిక వర్గమే కాకుండా ఉపకులాలకు కొంత న్యాయం జరిగినట్టు ఉంటుంది. అట్లనే ఏవైతే ఉన్నాయో సబ్సిడీలకు సంబంధించినవి కావచ్చు, ఎస్సీ లోన్లకు సంబంధించినవి కావచ్చు, వీటన్నిటిలో కూడా వాళ్ళు కొంత ఇప్పటికైనా మరి లబ్ధి చేకూరే అవకాశం కల్పించింది. మరి దానికి మరి వాస్తవంగా కూడా మందకృష్ణ మాదిగకు మరి దాన్ని ఆయన ప్రతిఫలం ఉన్నది. సరే, ఏ రాజకీయ పార్టీలకు కావచ్చు లేదా కులాలకు సంబంధించిన వాటిలో కొన్ని లోటుబాట్లు ఉండటం సహజం, వర్గాలు ఏర్పడటం కూడా సహజం. ఒకరు చెప్పింది ఒకరు ఏకీభవించకపోతే కమ్యూనిస్టులు ఎన్నో ఉన్నప్పటికీ మరి దాంట్లో ఫస్ట్ సిపిఐగా ఉన్నప్పటికీ కొన్ని పార్టీలుగా మారిన ది కూడా చూస్తున్నాం. నక్సల్ బరికి సంబంధించినవి కావచ్చు, న్యూ డెమోక్రసీ, ఇట్లా జనశక్తి, ఇలా చాలా మరి మారినట్టుగా మరి ఎస్సీలో కూడా మరి కొన్ని వర్గాలుగా మారినప్పటికీ మాదిగ కులాలు కావచ్చు, మాదిగ వాళ్ళకి సంబంధించిన దాంట్లో మరి జరిగినప్పటికీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఒక ఇదైతే అది మందకృష్ణకే దక్కుద్ది. మరి ఆయన దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో తన కులాలకు సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించిన న్యాయం జరగాలని మరి ఎవరెవరిని ఏ సమయంలో మరి వాళ్ళని ప్రాధేయపడ్డ పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. మరి ఆయన చేసిన ఉద్యమ పోరాటాల వల్ల మరి కొన్ని కుల వంచ జరిగిన సమయంలో కూడా కొంత లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో పాటుగా జస్టిస్ చూడ్ చెప్పినట్టుగా, గవాయి చెప్పినట్టుగా జస్టిస్ ఏదైతే ఉన్నదో ఈ 6 దాంట్లో 6:1 ఉన్నటువంటి ఒకరు వ్యతిరేకించినటువంటి మిగిలిన 5 చెప్పిన దాంట్లో జస్టిస్ గవాయి ఏం చెప్పాడంటే, ఎస్సీలలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాతకి వాళ్ళకు సంబంధించి అంటే జనరల్ సీట్లో ఉండొచ్చు లేదా ఆ స్థాయి ఏవైతున్నాయో కొన్నిటికి ఉన్నప్పటికీ ఉద్యోగాలకు సంబంధించినవి కావచ్చు, వీటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వర్గీకరణకు సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే ఏవైతున్నాయో వాటిని వదులుకోవాల్సిన పరిస్థితి అయితే క్షుణ్ణంగా ఉంది. మేము చాలాసార్లు మరి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు వాళ్ళ పిల్లలు కూడా ఎదుబడి
ఒక జనరల్ కేటగిరీలోనే వాళ్ళు ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వాళ్ళు చేయటం కూడా అదే ఆలోచనలు ఉంటారు కాబట్టి సరే దానికి ఉద్యోగాలలో వాళ్ళకు కేటగిరీ పెంచుకోవచ్చు, స్థాయిని పెంచుకోవడానికి మాత్రమే ఎస్సీని వాడుకోవాలి. మరి దీన్ని మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి కింది స్థాయి పిల్లలకు, కింది స్థాయి వాళ్ళకు, కింది స్థాయి పిల్లలకు ఆ అవకాశాన్ని వినియోగించాలని చెప్పడం శుభసూచకం. ఎందుకంటే ఎస్సీలకు సంబంధించిన వాటిలలో మరి ఉద్యోగాలలో ఉన్నత స్థానంలో ఉన్నోళ్ళు కూడా ఇప్పటికీ వాస్తవంగా మరి వాళ్ళ ఎస్సీని ఈ కులం ఏదైతే ఉన్నదో దాని సర్టిఫికేట్ ద్వారా కొంత లబ్ధి ఇంకా ఉద్యోగస్తులుగా తన భార్య గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు మరి వాళ్ళ భర్తగా ఎస్సీ కేటగిరీలో సబ్సిడీల విషయంలో వీటన్నిటిలో కూడా వాళ్ళు అంటే వాళ్లకు ఒక అవకాశం ఉన్నదని దాన్ని పెట్టుకొని వీళ్ళే ఇంకా ఉన్నత స్థానంలోకి ఎదిగిపోతున్నటువంటిగా ఉన్నది. అది ఏదైతే ఉన్నదో గవాయ్ జస్టిస్ గవాయ్ చెప్పింది కూడా ఒకసారి వాస్తవం. దాన్ని ఎందుకంటే కొందరికి అందుతుంది, కొంత తెలివి ఉన్న వాళ్ళు ముందుకు పోతున్నారు, తెలివి లేని వాళ్ళు అట్లనే ఆగుతున్నారు. దాన్ని రాజకీయంగా కూడా దళితులు కావచ్చు లేదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు వెళ్ళిపోతున్నారు. అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీలు బీసీలకు సంబంధించిన వాళ్ళు కూడా వెనకబడిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా జస్టిస్ గవాయ్ చెప్పిన దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు పోతే ఖచ్చితంగా అందరూ కూడా సమానత్వం. ఇప్పుడు కేంద్రంలో ఏదైతే చెప్తున్నదో అసలు గరీబుకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. గరీబుకి ఉన్న 1-2 కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ కొన్ని కుటుంబాలు కూడా రానున్న కాలంలో 30-40కి వస్తాక 2037-40కి వస్తాకే వాళ్ళు కూడా ఒక స్థానానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా దినదిన అభివృద్ధి చెందుతారు. కూలీ పనులు చేసినప్పటికీ ఈ రోజున్న కూల వ్యత్యాసంగా ఈ రోజున్న దాని మీద వాళ్ళు కూడా కుటుంబ పోషణ పోను వాళ్ళు కూడా ఒక స్థానానికి ఎదుగుతారు. వాళ్ళు కూడా గరీబు పరిస్థితిలో ఏదైతే బీద కుటుంబం ఉంటుందో వాళ్ళు కూడా ఒక స్థాయికి వస్తారు. మన ఇండియాని బీద కుటుంబంగా లేకుండా ఒక స్థాయిగా చూడటమే మాకున్నది అనేది నరేంద్ర మోడీ చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు పోతుంది, రాష్ట్రాలు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోతాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మరి దాంట్లో భాగంగానే మరి ఇక్కడ ఉన్నది జాబ్ క్యాలెండర్కి సంబంధించి. తర్వాత ఈ ఏదైతే ఉన్నదో మహిళ అక్కని జాగ్రత్త, అక్కలు ఆగం చేస్తారని ఏదైతే అన్నారో దాని మీద మరి ఒకటే రాద్ధాంతం చేస్తారు. మరి ప్రజలను వదిలిపెట్టారు. మరి వాళ్ళకేదో పోయింది, పరువు పోయినది. మరి వాళ్ళు మేము ఎక్కడ మోసం చేసినామంటారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయలేదనేటందుకు వాస్తవంగా చెప్తున్నాం. మరి నువ్వు ఆ ఎత్తున మొత్తుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి సబితా ఇంద్రారెడ్డి నీకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఒక స్థానంలో ఉన్నదానికి నువ్వు ఇలా ఉన్నవు, నీకు ఒక పేరున్నది అని అంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నువ్వు టీఆర్ఎస్కి వెళ్ళిపోయినావు, అధికార దాహంతో పోయినావు అనేది ఇక్కడ స్పష్టం. దాన్ని సిఎల్పి నేతగా ఉన్నట్టు ఒక దళితుని సిఎల్పి నేతగా చేస్తే అది ఓర్వలేక ఎక్కడ సిఎల్పిగా కూర్చుంటాడో ఈ వెనకాల మేము కూర్చోవాల్సి వస్తుందని నువ్వు ఆ సిఎల్పి హోదా లేకుండా చేయడానికి పోయినటువంటి నువ్వు ఇవాళ మేము ఎక్కడ మోసం చేసినాం అనటం, కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసినటువంటి మీరు ఇవాళ మేమేం చేసినామని కన్నీరు పెట్టుకోవటం అయితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి మీరు చేసిరు కాబట్టి నిన్న ఏ రోజు కూడా కులం గురించి మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి మరి కులం మీద మాట్లాడిన పరిస్థితి వచ్చింది అని అంటే ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సబితా ఇంద్రారెడ్డి అనేది ఉన్నది. మరి దాన్నే రాద్ధాంతం చేస్తూ మరి ఇక్కడ చేసినారు. ఒకసారి చూద్దాం. దద్దరిల్లిన అసెంబ్లీ, నల్ల బ్యాడ్జీలు ధరించి మరి వచ్చిన బారాస సభ్యులు సీఎం క్షమాపణ చెప్పాలి, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి 3 గంటల పాటు ఆందోళన, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ వాకౌట్. సీఎం కార్యాలయం ముందు ధర్నా, సభలో 5 గంటల పాటు నిల్చొని నిరసన తెలిపిన సబితా, సునీత, కోన లక్ష్మి. బారాస సభ్యుల వైఖరిని తప్పుపట్టిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. మరి వాస్తవం అది. ఎందుకంటే మీ అయ్య పాలన చేసినప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎవరిని మాట్లాడించిరా? ఎవరు ఏదన్నా ఒక సామాజిక వర్గాల మీద కావచ్చు, లేదా ఈ ఏవైతే ఉన్నాయో ఈ దళిత బంధు కావచ్చు, లేదా ప్రజలకు కావాల్సిన ఏవైతున్నాయో వాళ్ళ శాసనసభలో కావాల్సిన వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సిన నిధుల విషయంలో మాట్లాడడానికి ఒక్కసారి కూడా ఎవరిని కూడా నువ్వు మాట్లాడించినావు? నీ ఇష్టమైనట్టు చేయలేదా? ఇప్పుడు వాళ్ళైతే అట్లా చేయట్లేక మీకు కూడా ఇస్తున్నారు మైకులు. మీరు ప్రజల మీద మాట్లాడేవా అంటే
ఎంతసేపటికి నెల రోజులలో నువ్వన్నీ దోసకపోతివి, నువ్వన్నీ ఆగం చేసిపోతివి, నిధులు నియామకాలు నీళ్లు అన్ని నువ్వే దోచుకుంటే అంతా ఆగం చేస్తే ఇక్కడ ఏం లేకుండా చేస్తే మరి దాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం 100 రోజులలో నువ్వేం చేసినావు చెప్పరాదు. నువ్వు ఇస్తున్నాయి మరి ఆ 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు వేసినావు? లక్షల కోటి ఉద్యోగాలు వేసినావు. ఎక్కడ వేసిండో అర్థం కాని పరిస్థితి, అసలు ఎన్ని వేసిండో అర్థం కాని పరిస్థితి. మరి కోటి ఉద్యోగాలు వేస్తే మరి ఈ లక్షల మంది మాకు ఉద్యోగం ఎందుకు చేశారు? మొన్న ఏమై మాట్లాడడం ఏందో నాకు అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఉద్యోగాలు కోటి పై చిల్లర 1,80,00,000కి ఇచ్చినామంటే మరి ఇప్పుడు లక్షల మంది రోడ్ల మీదకి 10-15 లక్షల మంది వీళ్ళు మరి రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? కోట్ల మంది బయటకు ఎందుకు వెళ్ళారు? మాకు ఉద్యోగాల పరిస్థితి ఏందని నిరుద్యోగులు మరి షాపులు పెట్టుకొని ఎందుకుంటారు? మరి కుటుంబం గడుపుకోవడానికి మొబైల్ యాప్కు సంబంధించిన వాటిలలో ఉండి భోజనాల పార్సిలకు సంబంధించి కావచ్చు, లేదా ఎవరైనా ఎలక్ట్రికల్ సామాన్లు మొబైల్ దాంట్లో యాప్లలో పెట్టుకుంటే వాళ్ళు సర్వీస్ చేయడానికి వాళ్ళు 10,000కి 5,000కి ఎందుకు చేస్తారు? నువ్వు ఆయత్తున కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఎందుకే ఇవి మాటలు మాట్లాడడం? నువ్వు ఆర్టీసీలో ఇప్పటి వరకు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎలా చేసినావు? నువ్వు నియామకాలు ఎలా చేసినావు? అంతా కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టుకొని ఏజెన్సీలకు ఇచ్చి 1,000 రూపాయలు కొల్లగొట్టుకున్న నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవని మాట్లాడుతుంటివి. ఎంతవరకు అయితే సమాజం ఈ తెలంగాణ ప్రజలకు ఇంకా మోసం చేసుకుంటూ పోతే ఎట్లా? ప్రాణాలు తీసి నీకు తెలంగాణ చెప్తే వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోతలు మిగిల్చి నీకు తెలంగాణ ఉద్యోగం చేసి నీకు తెలంగాణ చెప్తే నువ్వు తెలంగాణ ప్రజల మనోవేదనని అర్థం చేసుకోకుండా నువ్వు నీ కడుపు నింపుకున్న మీ కడుపులు నింపుకొని మీరు 1-2 వేల మీద నిలబెట్టిన మీరు కూడా మళ్ళీ మాకు మైకి ఇవ్వట్లేదని మాట్లాడితే ఇది ఎంతవరకు? ఇది మీకు మాట్లాడమని అవకాశం ఇస్తే దాన్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఒక్కసారి ఆలోచించాలి మీరు కూడా. తెలంగాణ ప్రజల కొరకు మరి మేము 10 ఏళ్ళు చేస్తే మేమే గెలుస్తాం, 100 సీట్లు వస్తామని మేము ప్రగల్భాలు పలికితే 39 సీట్లకే ఇచ్చారు. అంటే మేము ఎక్కడ నష్టం చేసినాము, ఎక్కడ ప్రజలకు అనుకూలంగా ఇయ్యలేకపోయినాం, ప్రజలు మమ్మల్ని ఎందుకు వెనకకు కొట్టిరు, పాలనలోకి మళ్ళీ 3వ సారి ఎందుకు ఇయ్యలేదు మాకు అనే ఆలోచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన కూడా చేయాల్సిన పరిస్థితి. ఒకసారి మరి ఎవరైతే ఉన్నారో మరి అసెంబ్లీ దద్దరిన దాని మీద వాళ్ళు నల్ల బ్యాడ్జీలు ధరించి మరి పోడియం వద్ద బోర్డు ఇదంతా కూడా ఉన్నది. మరి దాని మీద ఒక్కసారి చూద్దాం. దానికంటే అది ఎవరెవరు ఏమన్నారు అనేది ఒక్కసారి మన పర్ఫెక్ట్గా దాని మీద ఒక్కసారి మంచి రీడ్ చేసి తర్వాత ముందుకు పోదాం. ఆందోళన శాసనసభ గురువారం ఆందోళనలు నిశలతో దద్దరిల్లింది. సవితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని భారాస సభ్యులు డిమాండ్ చేశారు. తమ మహిళా సభ్యులను సీఎం అవమానపరిచారని, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దాదాపు 3 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఎస్సీ వర్గీకరణపై మాత్రమే మాట్లాడాలంటూ హరీష్ రావుకు సభాపతి ప్రసాద్ కుమార్ అవకాశం ఇచ్చారు. ఆయన ఇతర అంశాలపై మాట్లాడుతున్నారని మైక్ కట్ చేయడంతో బారాసా సభ్యులు నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. బారాసా సభ్యులు శాసనసభలోని సీఎం కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని పోలీసులు తెలంగాణ భవన్కు తరలించారు. మరోవైపు సీఎం వైఖరికి నిరసనగా బారాసా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోన లక్ష్మి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మధ్య 4.5 గంటల పాటు తమ స్థానాల్లో నిల్చొని నిరసన తెలిపారు. ఆరంభం నుంచే గురువారం బారాస సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. సీఎం క్షమాపణ చెప్పాలి, మాకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు రేపారు. సభ ప్రారంభమైన వెంటనే హరీష్ రావు లేచి తమకు మద్దతుగా నల్ల దుస్తుల్లో వచ్చిన స్పీకర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తమ సభ్యులు సబితా, సునీతలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన స్పందించకపోవడంతో సీఎం అహంకారం నశించాలి, ఆయన క్షమాపణలు చెప్పాలి అని బారాసా సభ్యులు డిమాండ్ చేశారు. సబితా, సునీత, కోన లక్ష్మి తమ స్థానాల్లో నిల్చొని నిరసన కొనసాగిస్తుండగా మంత్రి శ్రీధర్బాబు నైపుణ్య విశ్వవిద్యాలయ బిల్లుపై చర్చను ప్రారంభించారు. బారాసా సభ్యులు నినాదాలు చేస్తుండటంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించవద్దని కోరారు. చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, స్పీకర్ పై ఒత్తిడి తీసుకువచ్చేలా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. వారిని సస్పెండ్ చేయడం తమ లక్ష్యం కాదని, వారు సభలోనే ఉండి బిల్లుపై చర్చలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. మరి ఇంతకంటే మరి వాళ్ళు చేసేది ఏముంది? మీరు ఎంత దుర్మార్గమైన పనులు చేసినా, సభను అల్లరి పాలు చేయడానికి ప్రయత్నం చేసినా
మిమ్మలను సస్పెండ్ చేయట్లేదంటే సంతోషించాలి. మీరు అసలు మాట్లాడడానికి కానీ మరి మీరు ఏది చేయడానికి కూడా నీ అయ్య పాలనలో, మీ పాలనలో, మీ మామ పాలనలో, మీ నాయకుని పాలనలో మరి చేస్తే మీకు ఎంత మంచి అవకాశం ఇస్తుండు రేవంత్ రెడ్డి అంటే మరి ఒక్కసారి ఆలోచించండి. మీరు సభ నుంచి బయటికి వెళ్ళేది లేదు. సభ ఏదైనా మీరు మాట్లాడాలి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలి. తర్వాత తీర్మానంలో అందరూ ఉండాలి. మేము మీ లెక్క దొంగ తీర్మానాలు చేయము, మీ లెక్క భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి చేయం. మిమ్మల్ని మాట్లాడుతుంటే మైకులు కట్ చేయం. మీకు మాట్లాడడానికి ఇస్తాం. ఏదైతే మాట్లాడాలని మేము శాసనసభలో మనం అనుకుంటున్నామో దానిపైనే మీరు మాట్లాడాలని చెప్పినప్పటికీ ఎస్సీ వర్గీకరణపై మరి హరీష్ రావుని మాట్లాడమంటే తప్పుదో పట్టేటట్టుగా మాట్లాడద్దు, ఆయన మైక్ కట్ చేయడం అయితే చూస్తున్నాం. మరి దాని మీద కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి వర్గీకరణ మీద మీరు ఏం మాట్లాడుతారో చెప్పాలన్నాం. వర్గీకరణ విషయంలో మరి మేము అది చేస్తాం, ఇది చేస్తామని, మేము దళితులను ఎన్నో కూర్చోబెడతామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, దళిత బంధు విషయంలోను తర్వాత తన ఇష్టానుసారంగా మరి ప్రకటనలు చేసి గొంతు కోసుకుంటానన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని దళితుని చేయకపోతే గొంతు కోసుకుంటాను. తెలుగు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని ఊడబెక్కిన ఘనత ఎక్కడో ఒకరిద్దరికి 3 ఎకరాల భూమి ఇచ్చి మిగిలిన వాళ్ళని అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఇది. తర్వాత కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఎంత వివక్ష రహితంగా ఇబ్బంది పెట్టిన చేసిన పరిస్థితిని ఇది. ఇలాంటివన్నీ కూడా నీ నాయకునికి మీకు ఉన్న పరిస్థితి కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఆ విషయంలో ఏదైతే ఉన్నదో స్కిల్ యూనివర్సిటీ దాని విషయంలో కావచ్చు, తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానిపై మీరు స్పష్టత చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు దాని మీద మాట్లాడమంటే మీరు ఒకటే అన్న ముఖ్యమంత్రి కూడా నిన్న ఏం చెప్పిండనంటే మేము శాసనసభలో చెప్పిండు, నేను దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నాకు సబితా ఇంద్రారెడ్డి అక్కతో సమానం, నా ఇంటి ఆడపిల్ల, నేను ఖచ్చితంగా మాట్లాడతానని నిన్న కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిండు సబితా ఇంద్రారెడ్డి, నేను టీడీపీ నుంచి ఎప్పుడైతే ఎమ్మెల్యేగా కొడంగల్లో ఓడిపోయాను, మరి తర్వాత కాంగ్రెస్లకు ఆహ్వానించారు, కాంగ్రెస్లకు ఆహ్వానించి మరి ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా నేను కాంగ్రెస్లకు రమ్మన్నారు. మరి నేను ఎంపీగా పోటీ చేసిన సమయంలో మరి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి నేను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కాబట్టి మరి నన్ను రమ్మని ఆహ్వానించి కాంగ్రెస్లకు ఆహ్వానించి తను టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ నమ్మక ద్రోహిరాలన్నా నేను, అంతేగాని వ్యక్తిగతంగా నేను ఆమెను వేరే విధంగా అనేది ఏం లేదు. వాళ్ళని నమ్ముకుంటే ఆగమవుతాం మీరు అన్నట్టుగా నేను చెప్పిన. అట్లని సబితా ఇంద్రారెడ్డి నన్ను మోసం చేసిందని కూడా అనలేదు. సునీత లక్ష్మారెడ్డి తర్వాత కోన లక్ష్మి వీళ్ళందరూ కూడా మహిళలు ఎవరైతున్నారో శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను మోసం చేసిందని చెప్పలేదు. ఆమె ఏదైతే నీకు లైఫ్ ఉంటుంది, జీవితం ఉంటుంది, కాంగ్రెస్ లో మంచి ఇది ఉంటుంది, నువ్వు కాబోయే రోజులలో సీఎం అవుతావని చెప్పిందని ఏదైతే ఆమె చెప్తున్నదో ఆమెకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని కూడా చెప్పినట్టుగానే కానొస్తుంది. మరి వాస్తవంగా నువ్వు ఆయనను ఆహ్వానించింది వాస్తవాన్ని నీకు కూడా తెలుసు, నువ్వు చెప్పిందే నిజము, ఆయన కూడా అదే చెప్తున్నాడు. తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసిన టైంలో నువ్వు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినావు. అక్కడ దళితుల్ని సిఎల్పి నేతగా చూడటం నీకు ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోయినావు. సిఎల్పి నేతగా ఆయన హోదాని కోల్పోయేటట్టుగా చేసింది కూడా నువ్వే కాబట్టి అందుకొరకు దాని మీద చూసుకొని దాన్ని ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇక ఇటుపోతే మరి ప్రైవేట్ యూనివర్సిటీలకు కావచ్చు లేదా వర్గీకరణ విషయంలో కావచ్చు వీటన్నిటిని కూడా మరి వీటి విషయంలో మరి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రజెంట్గా హైదరాబాద్, తర్వాత సికింద్రాబాద్, తర్వాత సైబాబాద్ వీటికి సంబంధించిన ఈ 3 ఉన్నాయి. ఈ 3 మంచి అభివృద్ధిలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ముచ్చెర్లకు సంబంధించిన దాన్ని ఒక హబ్బుగా విద్యా సంస్థ యూనివర్సిటీని పెట్టి స్కిల్ డెవలప్మెంట్ని పెట్టి ఇప్పటి నుంచే మరి ఆల్రెడీ ఇప్పుడే 2000 మందికి మరి దాని మీద ఇస్తామంటున్నారు. ఏదైతే ఉన్నదో వాళ్ళకు విద్యార్థులకు సీట్లు కేటాయించి దానికి సంబంధించింది మరి చేయడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నారు. మరి వాళ్ళు మేము ఉద్యోగాలు ఎక్కువ తక్కువ లేచేపటికి డెవలపింగ్ చేస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకు స్వతహాగా బతికేటందుకు కానీ దానికి సంబంధించిన ఇక్కడ కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలో ఉద్యోగాలు చేసుకోవడానికి నిరుత్సాహపడకుండా చదివిన విద్యకు మేము ఇంత చదివితే మాకు ఏం లేదా అనే ఆలోచన పడకుండా నిరుత్సాహపడకుండా ఉండడానికి మరి చేయడానికి ఏదైతే ఉన్నదో దాని మీద మరి ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా తెలంగాణ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడానికి ఒక రూపునైతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మీద కొట్లాడి, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి మాకు కావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధుల మీద కొట్లాడి మేము యూనివర్సిటీలకు కావచ్చు, తర్వాత రోడ్లకు సంబంధించినవి కావచ్చు,
ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించిన వాటి మీద మాకు కావాల్సిన నిధులను మేము కొట్లాడి తెచ్చుకుంటాం, మేము ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతున్నాం, మీరు సహకరించండి అని చెప్తున్నారు. దాన్ని ఖచ్చితంగా మాజీ టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, గత ప్రభుత్వం మాజీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సహకరించి తెలంగాణ ప్రజల మనోభావాలను మరి దెబ్బతీయకుండా దాన్ని చూపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాని మీద మా ఈరోజు చర్చల్లో పాల్గొని మరి దానికి సంబంధించిన అన్ని కూడా మరి చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్కు, అటు బీజేపీకి, ఇటు టీఆర్ఎస్కు